వికారాబాద్ జిల్లా తాండూరులో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు రాజీవ్ కాలనీలో ఘనంగా జరుపుకున్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాతుల నాగు ఆధ్వర్యంలో రాజీవ్ కాలనీలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశ అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన కృషిని కొనియాడారు. దేశంలో ఐటీ విప్లవాన్ని ప్రవేశపెట్టిన గొప్ప మేధావి అని అన్నారు. మోడీ పాలన ఆర్భాటాలే తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. ప్రధానిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఎద్దేవా చేశారు. దేశంలో పెరుగుతున్న ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని, వ్యాపారాలు ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దారాసింగ్, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు బాతుల నాగు, జిల్లా నాయకులు కావలి సంతోష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాలరెడ్డి, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, సీనియర్ నాయకులు మల్లన్న, కోర్వార్ నగేష్, జిలానీ, వెంకన్న, లింగదల్లి రవికుమార్, అడ్వకేట్ గోపాల్, వడ్డే శ్రీనివాస్, నయీం అఫ్ఫు, బాతుల వెంకటేష్, శివకుమార్, కిష్టప్ప, అఖిల్ బాబా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. अमर है राजीव गांधी, अमर है राजीव गांधी, अमर है राजीव गांधी, राजीव गांधी, जय कांग्रेस, राजीव गांधी, अमर है राजीव गांधी, अमर है, जय कांग्रेस, जय कांग्रेस. ముద్దు బిడ్డ రాజీవ్ గాంధీ గారి యొక్క 35వ వర్ధంతి కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం రాజీవ్ గృహకల్ప కాలంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన పట్టణ అధ్యక్షులు శ్రీ నాగు గారు, ముఖ్య అతిథిగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ నీరజ బాలరెడ్డి గారు. మరి ఈరోజు మనకు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎవరైతే ఆమెను హత్య చేసిరో, ఆమె చివరి స్పీచ్లో మాట్లాడుతూ నా ప్రతి రక్తపు బొట్టును ఈ భారతదేశం కోసం అర్పిస్తా అని చెప్పడం, మరి ఆమెకు వారి యొక్క సొంత సంరక్షకుడే హతమార్చడం ఈ దేశానికి చాలా బాధాకరమైన విషయం. ఆ హతమార్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారిని తీసుకొచ్చి మరి ఈ దేశాన్ని, మరి ఈ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలి, ఈ దేశాన్ని పరిపాలించాలంటే మరి వారే సరి అయిన వ్యక్తి అని చెప్పి ఆయనకి పగ్గాలు, తల్లి మరణం తర్వాత పగ్గాలు అప్పచెప్పడం, భారత ప్రధానిగా చేయడం, మరి తదుపరి ఎన్నికల్లో ఆయన మంచి మెజారిటీతో మరి ప్రధానిగా గెలిచి ఈ దేశానికి ఎన్నో సంస్కరణలు చేసి మన దేశంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమంలో ముందుండి మరి ఆ రోజు ఆ సంవత్సరాల్లో భాగంగా యువకులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకునికి ఓటు హక్కు ఇస్తేనే ఈ దేశం యొక్క భవిష్యత్తు మారుతుంది, ఈ దేశాన్ని ఈ యువకులు సాహసంగా ముంగలి తీసుకెళ్తారనే ఉద్దేశంతో 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఓటు మార్పిడి. అదేవిధంగా కంప్యూటర్, ఈరోజు మనం ఫోన్లు, సెల్ ఫోన్లు ప్రతి ఒక్కటి వాడుతున్నాం. అవన్నీ డిజిటలైజ్ చేయడానికి రాజీవ్ గాంధీ గారు ఆనాడు ఎన్నో ప్రయత్నాలు చేసి తీసుకొని రావడం వల్లనే ఈరోజు మనం భారతదేశంలో డిజిటల్ ఇండియా అని చెప్పి పేరు పెట్టుకొని మనం ముందలు సాగుతున్నాం. అదేవిధంగా 73, 74 రాజ్యాంగాన్ని సవరణ చేసి ఈ భారతదేశంలో ఎక్కడ కాదు, భారతదేశం అభివృద్ధి కావాలంటే ఆ రోజు మహాత్మా గాంధీ కన్నా కలలు గ్రామ స్వరాజ్యం రావాలి, గ్రామం నుంచే దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో 73, 74 రాజ్యాంగ సవరణ చేసి గ్రామంలో అభివృద్ధి చెందితే బాగుంటుందని చెప్పి ఈ గ్రామాలకు SJ60 అనే పేరుతోది ప్రతి గ్రామంలో అభివృద్ధికి పాటుపడి ఆ గ్రామంలో ఉన్న ఏవైతే మనకు అవసరం ఉన్న మౌలిక సదుపాయాలు ఉన్నాయో, మోరీలు కానీ, రోడ్లు కానీ, మరి ఇతరాత్ర కార్యక్రమాలు ఏమున్నా ప్రజల యొక్క సమక్షంలో ప్రజలు గ్రామ సభ పెట్టుకొని అక్కడ ఉన్న డబ్బు నేరుగా
ఢిల్లీ నుంచి వచ్చే డబ్బును గ్రామ పంచాయతీకి తోలిచ్చి ఆ గ్రామ పంచాయతీలో కూర్చున్న ప్రజలే మరి అక్కడున్న సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ మెంబర్ కానీ మరి గ్రామ సభల్లో పెట్టుకొని నిర్ణయించే అధికారం రాజీవ్ గాంధీ గారు ఆనాడు మనకు ఇచ్చిండ్రు. ఆ దాంతో ఈరోజు నేరుగా గ్రామ పంచాయతీలకు డబ్బు రావడం, మండల పరిషత్లకు జిల్లా పరిషత్లకు డబ్బు రావడం, మరి అభివృద్ధిలో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఆనాడు చేసిన కళలే ఈరోజు ఎన్నో చేసినారు. ఈరోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇతరాతర పార్టీలు ఇందిరాగాంధీ కుటుంబం ఏం చేసింది, కుటుంబ పరిపాలన అని చెప్పడం జరుగుతుంది. ఆనాడు భారతదేశం స్వాతంత్రం కోసం నెహ్రూ గారు వారి యొక్క ఆస్తులను మొత్తం దారాదత్తం చేసి భారతదేశం కోసం త్యాగం చేసిన వ్యక్తి ఆయన గాంధీ కుటుంబం, నెహ్రూ గారు. మరి దాని తర్వాత ఇందిరాగాంధీ త్యాగం చేసింది, ప్రాణాలు ఇడిచింది. రాజీవ్ గాంధీ గారికి కూడా మరి ఎల్టీటీ వాళ్ళు ఆ రోజు తమిళనాడు పెరంబదూరులో హతమార్చడం జరిగింది. మనకు అందరికీ తెలిసిన విషయం. మరి బీజేపీ వాళ్ళు ఒకరన్నా ప్రాణాలు అర్పించారా? ఈ దేశానికి ఏం చేశారు? ఈ దేశానికి ఇప్పుడు అప్పలు కుప్పగా మార్చేసి మరి మేము ఈ భారతదేశాన్ని చేస్తున్నామంటే అభివృద్ధి చేస్తున్నామని కులాల లోపల హిందూ ముస్లిం అని చెప్పి వేరే ఇతర కులాలని చెప్పి కులాల్లో చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విడదీయడానికి బీజేపీ ప్రభుత్వం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దీన్ని ప్రజలు గమనించాలి. ఈరోజు భారతదేశ పరిస్థితి ఏముంది? ఆర్థిక పరిస్థితి ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు, మనకు ప్రతి ఒక్క నిపుణులు మాట్లాడుతున్నారు. భారతదేశం ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. డాలర్ ముంగల మన రూపాయి పరిస్థితి 96 రూపాయలకు డౌన్ అయిపోయింది. మనం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మన భారతదేశ యొక్క రూపాయి ఎంత 64-65 రూపాయలు ఉండే. ఈరోజు 95-96 రూపాయలకు పడిపోయింది. దీనికి కారణం ఎవరు? ఈరోజు బీజేపీ కాదా? మరి ఇటువంటి పరిస్థితులను తీసి విడిచిపెట్టి ఏదో గాంధీ కుటుంబం ఏం చేయలేదు, మొత్తం వాళ్ళకి చేసిరు వీళ్ళకి చేసిరు అని చెప్పి మళ్ళేసి అన్ని జూట మీడియా ప్రచారాలు చేసుకొని మరి ఈ ప్రచారాలని తిప్పికొట్టాలి. కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఒక్కరు కూడా మనం అప్ టు డేట్ ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్నాయి తప్పుడు ప్రచారాలు అన్నిటిని వెంటనే స్పందించి మనం తిప్పికొట్టాలని చెప్పుకుంటూ మరి ఈ దేశానికి ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు మనం ఈ తెలంగాణలో కూడా ఆనాడు ఏవైతే 6 హామీలు ఇచ్చినామో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అవి సక్రమంగా మనకు 6 హామీలు ప్రజలకు చేరుతున్నాయి. మరి ఒకటి మనం తీరుస్తున్నాం. ఇప్పుడు రేపు జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మరి ప్రతి ఒక్క పింఛన్ ఇంతమంది చాలామంది 10 ఏళ్ల నుంచి కొత్త పింఛన్లు ఒకటి కూడా ఇవ్వలేము. వారికి అందరికీ 2 లక్షల పింఛన్లు మనం రేపు తెలంగాణ ఆవిర్భావ రోజు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తున్నారు. ఈ పింఛన్ ప్రతి ఒక్క పేదవారికి నేను కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్పేది ఏంటంటే వాస్తవంగా ఉన్న బీద కుటుంబానికి సెలక్షన్ చేసి మీరు ముందుండి ఈ పింఛన్ మేము ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారని చెప్పి మన వికారాబాద్ జిల్లాని ముందులో పెట్టి అందరం కలిసికట్టుగా ఉండి మరి వచ్చే ఎన్నికల్లో 28లో మళ్ళా కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మనమందరం పనిచేద్దాం. అదే 29లో మళ్ళీ రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడానికి మనమందరం సంసిద్ధులుగా ఉండి ఐక్యతతో ఉండి కాంగ్రెస్ పార్టీకి జిందాబాద్ కొట్టుకుంటూ మరి గాంధీ కుటుంబానికి అందరిగా లాయల్గా పనిచేద్దామని చెప్పుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు రాజీవ్ గాంధీ గారి భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి 35వ వర్ధంతి జరుపుకుంటున్నాము. వారికి ఘన నివాళులు సమర్పించుకుంటూ ప్రధాని గారు యువత అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించాలని పార్లమెంటులో ఆమోదం తెలిపినటువంటి పెద్ద మహానుభావుడు. వారిని స్మరించుకుంటూ ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాము. మా డిసిసి అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్లు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. జై హింద్, జై కాంగ్రెస్. ఏదైతే రాజీవ్ గాంధీ కలలు కన్నా మన పేదలకు న్యాయం చేసే దిశగా వారు కలలు కన్నారు. అదేవిధంగా మనము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం కానివ్వండి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా సేమ్ పేదలకు ఎలాంటి వారి బాటలో నడుస్తూ పేదలకైతే ఏదైతే న్యాయం జరిగే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్టి ప్రయత్నానికి మనమందరం సహకరించి ఇప్పుడు మా పెద్దలందరూ చెప్పారు రాజీవ్ గాంధీ ఏ విధంగా మనకు సేవ చేయడం జరిగిందని. వారు సేవ చేస్తూ మన సేవలోనే ప్రాణాలు అర్పించడం జరిగింది. కాబట్టి అంతటి మహనీయుడి ఆశలన్నీ మనం నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ రేపు రాబోయే రోజుల లోపల కూడా ఇప్పుడు
ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ, అప్పుబాయ్ చెప్పినట్టు ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ కాలనీ, మాణిక్ నగర్ అలాంటి కాలనీలన్నీ తాండూరులో ఏదైతే కాంగ్రెస్ పార్టీలోనే ప్రజలకు న్యాయం జరగడం జరిగింది. ఇప్పుడు కూడా మనోహర్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే పేదలకే న్యాయం జరిగే దిశగా మేమందరము ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు రాబోయే రోజుల్లో డబల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా ఏదైతే నిరుపేదలు ఉన్నారో వారికే ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, వాటిని కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని మెసులుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రెచ్చగొట్టే విధంగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. వాటిని మానుకోవాలని వాళ్ళకి సూచిస్తున్నాను. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టే దిశగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తే ప్రజలు నష్టపోతారు. మీరు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు వాళ్ళని చూసి. కాబట్టి మీకు ఒకటే విజ్ఞప్తి చేసిన, ప్రజలను ఎలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దు. మేము ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది పేదలకు, అలాంటి సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఇటు అవకాశం నాకు ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రాజీవ్ గాంధీ ఎటువంటి వ్యక్తి అంటే పేదల గురించి వాళ్ళ అమ్మగారు ఏ విధంగా అయితే ఆలోచన చేశారో అదేవిధంగా ఆమె చనిపోయిన తర్వాత అప్పుడు రాజకీయ అవగాహన కూడా లేని వ్యక్తి ఆయన. ఆ సమయంలో దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రధానమంత్రి పదవి చేపట్టి తాను తల్లి ఏ విధంగా కోరుకున్నదో ఆ విధమైన సంస్కరణలు అన్నీ తీసుకొచ్చి పెద్దల సహకారంతో అన్ని విధాలుగా భారతదేశాన్ని ముందుంచి తర్వాత అత్యధిక భారీ మెజారిటీతో గెలవడం జరిగింది, ప్రధాని కావడం జరిగింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విషయం లోపల విదేశాల్లో పర్యటించి సాంకేతికతను భారతదేశానికి తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఈరోజు డిజిటల్ ఇండియా అంటాం కదా, డిజిటల్ ఇండియా ఎట్లయింది? ఆయన తీసుకొచ్చిన సంస్కరణ నుంచి అయింది. గరీబీ హఠావో అన్న నినాదము, వారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ నినాదం అదే ఉంటుండే, పేదలకు మంచి చేయాలని చెప్పి ఉద్దేశం ఉంటుండే. కాబట్టి అలాగే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తుల లోపల ఎవరైనా రాజకీయ నాయకులు అంటే వారి కుటుంబం మాత్రమే. వారి అమ్మగారు కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళకి ఎలాంటి గొడవలు లేవు. దేశం గురించి ఏమైతే సంస్కరణలు తీసుకొచ్చిండ్రో వాటిని వ్యతిరేకిస్తూ కొంతమంది చేసిన ఉటంకం అది. వారి తల్లిగారు వారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది. అలాగే వారు తీసుకొచ్చిన సంస్కరణలే ఈరోజు మనకు అన్ని విధాలుగా పనికొస్తున్నాయి. అలాగే ఇప్పుడు అధ్యక్షులు వారు చెప్పినట్టు 18 సంవత్సరాల ఓటు కలిగించడం కూడా ఆ రాజీవ్ గాంధీ గారికే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయితే ఏవైతే వారి ఆశయాలు ఉన్నాయో వాటిని తీసుకుపోయే విధంగా మన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోయే విధంగా అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పనిచేస్తే వారికి అదే ఘనమైన ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి నిర్వహించుకుంటున్నాం. మిత్రులారా, మనం ఒక్కటి గుర్తించుకోవాలి. ఇంతకుముందు ప్రభాకర్ గారు చెప్పినట్టు భారతదేశాన్ని ఎవరు నిర్మించిందంటే గతంలో పరిపాలించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నిర్మించిందని గర్వంగా చెప్పుకోవాలి. ఈ మోడీ పరిపాలించినటువంటి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఎలాంటి భారతదేశ నిర్మాణం జరగలేదనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. జరిగింది ఏందయ్యా అంటే మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడం, వాళ్ళ ఆహార పదార్థాలు వాళ్ళు వేసుకునే దుస్తులపైన కూడా ఒక విషపు ప్రచారం చేయడం లాంటి సంఘటనలు జరిగినాయి తప్ప ఇలాంటి నిర్మాణం జరగలేదనేది గుర్తించుకోవాలి. ఒకటి గమనించాలి, మనం దీనికి పునాదులు ఎక్కడ పడ్డాయి? ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఈరోజు మనం సెల్ ఫోన్లు వాడుతున్నాం. డిజిటల్ ఇండియా అనేది రాజీవ్ గాంధీ స్వప్నం. ఆ రోజు విదేశాలు తిరిగి పునాదులు వేసిండు కాబట్టే ఈ 21వ శతాబ్దంలో ప్రపంచంలోనే గొప్ప దేశంగా రాజీవ్ గాంధీ నిలబెట్టగలిగిందనేది ఒక వాస్తవం. ఆ రోజు రాజీవ్ గాంధీకి 60% ఉన్నటువంటి దేశ జనాభాలో యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన అపారమైనటువంటి ప్రేమ, ఒక నమ్మకం. ఈ భారతదేశ నిర్మాణంలో నాయకత్వంలో యువకులు ముందుండాలనే ఉద్దేశంతో 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇంకోటి మిత్రులారా, ఈరోజు అధికారం అనేది పైనుంచి కిందికి రాదు, గ్రామ స్థాయిలోని పట్టణ స్థాయిలో నుంచి మీదుకోవాలని చెప్పేసి రాజ్యాంగ సవరణ 73, 74 రాజ్యాంగ సవరణ చేసి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు స్వయం సహాయ అధికారాలు ఇచ్చినటువంటి
ఏకైక ఘనత ఈరోజు రాజీవ్ గాంధీకి దక్కుతుంది. ఆ రోజు ఆయన వేసిన పునాదులు ఈరోజు మనం నిర్మాణం గట్టిగా నిలబడ్డది. ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్నటువంటి చైర్మన్లకు సర్పంచ్లకు కూడా ఒక పరిపాలనా విధానాన్ని, పవర్ఫుల్ పరిపాలనా విధానాన్ని, గౌరవాన్ని సమాజంలో దక్కించినటువంటి ఘనత ఈరోజు రాజీవ్ గాంధీకి దక్కుతుందనే విషయాన్ని మనం అందరం గమనించాలి. మరి ఆ రోజు ఎల్టీటీ తీవ్రవాదులు 1991లో మానవ బాంబు రూపంలో ఆయన చంపడం జరిగింది. తీవ్రవాదులు అడ్రస్ లేకుండా పోయినారు. కానీ రాజీవ్ గాంధీ ఆ రోజు ప్రతిపాదించినటువంటి ఆశయాలు, ఆయన ఆదర్శాలు ఇప్పటికీ మనుగడలో ఉన్నాయనే విషయాన్ని మనం అందరం గమనించాలి మిత్రులారా. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి పిల్లోడు చదువుకోవాలి, ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యము, నీటి సౌకర్యము, రోడ్డు సౌకర్యం కల్పించాలనేది రాజీవ్ గాంధీ ఆశయంగా ఉండింది. మనం ప్రతి పిల్లోడు ఈరోజు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ వేసినటువంటి సిద్ధాంతాల్ని ముందుకు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మన రాష్ట్రంలో పర్టికులర్గా ఈ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు న్యూ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లోడు చదువుకోవాలి. ఆ రోజు రాజీవ్ గాంధీ ప్రతిపాదన ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముందుకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. యువత పైన కూడా రేవంత్ రెడ్డి గారికి అపారమైన నమ్మకం. నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, 1,00,000 ఉద్యోగాలు నింపుతానేనని చెప్పేసి యువతకు ఉపాధి కూడా రాజీవ్ గాంధీ ఆశయం. 1,00,000 ఉద్యోగాలు నింపుతా అని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ నాయకులు గుర్తించుకోవాలి, వాళ్ళ కాలం చెల్లింది. రాసి పెట్టుకోండి బిడ్డ, వచ్చే 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాండూరు ప్రాంతంలో కూడా మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడని చెప్పేసి మీకు ఏమాత్రం అవకాశం దొరకదు. కాంగ్రెస్ పార్టీ ఒక దూసుకొస్తుంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నిటినీ నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, సంసిద్ధమవుతుంది అని చెప్పేసి ఈరోజు మనం చెప్పాలి. రాసి పెట్టుకోండి బిడ్డ అని చెప్పేసి మనం బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో రకంగా మనం ఆలోచిస్తే ఈరోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి, వాళ్ళ చెల్లెలే చెప్తుంది, మా తమ్ముడు ఫాల్తుగాడు, వాడు హరీష్ రావు గుంటనక్క, మా నాయన మరమనిషి అని చెప్పేసి మీ చెల్లెలకు సమాధానం చెప్పలేని స్థితిలో మీరున్నారు. ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తారని చెప్పి మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మరి స్థానికంగా ఈ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కుట్రల్ని కూడా మనం ఒకసారి గమనించాలి. వాళ్ళ నాయకుడు ఎక్కడున్నాడో, ఏ కలుగులో దాక్కున్నాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కేసుల రూపంలో వాళ్ళ ఇగోను కూల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప ప్రజా సమస్యల్ని ఎప్పుడు లేవనెత్తినటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనమందరం కూడా రాజీవ్ గాంధీ ఆశయాల్ని మనం ముందుకు తీసుకుపోవాలి. రాహుల్ గాంధీ అన్నట్టు ఏక్తా భారత్ అనేది రాజీవ్ గాంధీ ఆశయం అయితే, భారత్ జోడో అనేది రాహుల్ గాంధీ ఆశయం. జోడో జోడో భారత్ జోడో, జోడో జోడో భారత్ జోడో. రాజీవ్ గాంధీ అంటేనే మనకు దేశంలో ఒక విప్లవాత్మకంగా యువతకు మరి ముందు తీసుకొచ్చి మరి టెక్నికల్గా కానీ మరి సాంకేతిక పరంగా కానీ ఆ రోజు చేసింది ఎవరంటే మన భారతదేశంలో రాజీవ్ గాంధీ గారు. అలాంటి నాయకుడు ఈరోజు దేశంలో పుట్టడం మరి ఎంతో గర్వకారం. ఎందుకంటే దేశం కోసం ప్రాణత్యాగం చేసే కుటుంబం ఎవరంటే ఇందిరా రాజీవ్ గాంధీ కుటుంబం. ఈరోజు మోడీ గారు చేసిరా దేశం కోసం, వాళ్ళ కుటుంబం చేసిందా, ప్రాణత్యాగం చేసిందా? మరి ఈరోజు కేసీఆర్ చేసిరా, వాళ్ళ కుటుంబం ప్రాణత్యాగం చేసిరా? కానీ భారతదేశంలో 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నారు ఈరోజు బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు. అయ్యా, భారతదేశాన్ని నిర్మించింది, భారతదేశాన్ని ఈరోజు సాంకేతిక పరంగా ముందుకు తీసుకొచ్చి టెక్నాలజీ పరంగా ఈరోజు 18 ఏళ్ళ యువకుడు ఓటు హక్కు కల్పించినట్టే అది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ చేసిన పుణ్యమే ఈరోజు దేశంలో ఈరోజు బతుకుతున్నాం. అలాగే రాజీవ్ గాంధీ సేవలు, ఇందిరమ్మ సేవలు చూసిన ఆ రోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆ రోజు రాజీవ్ గాంధీ పేరు మీద రాజు ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టి ఈరోజు ఎంతోమంది పేదల ప్రాణాలు కాపాడిన రాజశేఖర రెడ్డి గారు. అలాగే రాజు సగృహ ఈరోజు చూస్తున్నారు, రాజు కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఇవన్నీ ఆ రోజు రాజీవ్ గాంధీ పేరు పెట్టిరంటే మరి రాజీవ్ గాంధీ దేశానికి ఎంత సేవ చేసిరో మీరు గుర్తుంచుకోవాలి. ఈరోజు పరివాల సన్యాసులు, బీజేపీ టీఆర్ఎస్ నాయకులు ఏమేసులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అంటారు. మీకు కళ్ళ కనిపేకి వచ్చిందా? ఇలా 70 ఏళ్లలో కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది, ప్రాజెక్టు నిర్మించింది, ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో దేశంలో ఎన్నో అనేక టెక్నాలజికల్ నిర్మించిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని ఈరోజు కొంతమంది విమర్శిస్తున్నారు.
మీకు తగిన బుద్ధి ఇవ్వాలని చెప్తాం. రాబోయే రోజులలో మళ్ళీ రాహుల్ గాంధీ, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు, రాజీవ్ గాంధీ అడుగుజాడలో నడుస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి చేస్తున్న గొప్ప నాయకుడు ఎవరంటే మరి రేవంత్ రెడ్డి గారు. అలాగే తాండూరు నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యే గారు కూడా పేదలకు సేవ చేస్తూ మరి ప్రతి ఒక్కరికి ఇందిరా ఇళ్ళు మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నా అంటే మరి అనేక ఇప్పుడు రాబో రోజుల్లో పెన్షన్స్ అనేక కార్యక్రమాలు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈరోజు ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మనమంతా కాంగ్రెస్కు విధేయులుగా ఉండాలి. మనందరూ కాంగ్రెస్ కుటుంబంగా రాబో రోజుల ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించే విధంగా మన కార్యకర్తలు సైనికులు పనిచేయాలని కోరుకుంటూ అవకాశం పెద్దలంతా ఉంది. ఎందుకంటే మన రాజీవ్ గాంధీ వర్ధంతి చేసుకుంటున్నామంటే ఆయన ఇన్ని సేవలు చేసిన వ్యక్తి మా మధ్యలో లేడని మాకు చాలా బాధగా ఉంది. కాంగ్రెస్ పార్టీని కానీ భారతదేశ యువతకు అందరికీ బాధగా ఉంది. ఈరోజు ఆయన చేసిన సేవలను మేము ఎవరు మర్చిపోము. ఎందుకంటే పెద్దలు అందరూ చెప్పినారు ఏ విధంగా ఆయన డెవలప్మెంట్ విషయంలో కానీ మనకు 18 సంవత్సరాలు యువతకు మీరు ముందుకు రావాలి, మీరు ఓటుకు విన్నవించుకున్నాలి అని అవకాశం ఇచ్చిన మన మాజీ ప్రధాని మన రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఇందిరాగాంధీ కానీ మన రాజీవ్ గాంధీ కానీ వాళ్ళ కుటుంబం ప్రాణాలకు భయపడకుండా మన భారతదేశం బాగుండాలి, మా భారతీయులు బాగుండాలి అనే ఆలోచన నుంచి వాళ్ళకు ప్రాణాలకు కూడా వాళ్ళు భయపడకుండా వాళ్ళు ప్రాణాలు ఇచ్చిన వ్యక్తులు మన గాంధీ కుటుంబము. అదేవిధంగా మీరు ఆలోచించండి, మన తాండూరులో కూడా మన ఇందిరాగాంధీ కాలనీ కూడా మన కాంగ్రెస్ హయాంలోనే. ఈరోజు రాజీవ్ కాలనీ కూడా మీరు ఆలోచించండి, కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చింది. అదేవిధంగా అన్ని విధాలుగా మాణిక్ నగర్ కానీ ఇంద్రనగర్ కానీ మన గాంధీనగర్ కానీ అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ బీద ప్రజల కోసం ఉండే పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆలోచించండి, బీదలకు ఏం అవసరం ఉంది, తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, ఏదైనా మీకు రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చిన మన రేవంత్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి అన్న తాండూరులో ఎప్పుడు ఏ విధంగా ఇన్ని రేషన్ కార్డులు ఇవ్వలేంది ఈరోజు మన మనోహర్ అన్న గారు మన తాండూరులో అన్ని విధాలుగా అందరు బీదలకు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు ఇంటింటికి రేషన్ కార్డు ఇప్పించిన ఘనత మనోహర్ అన్న గారికి ఉంది. తాండూరులో నేను కూడా ఈ రాజీవ్ కాలనీ ప్రజలకు చెప్తున్నా, వెంకన్న గౌడ్ ఉన్నారు, సాయప్ప అన్న గారు ఉన్నారు, జిలానీ ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు. మీరు ఈ కాలనీ జాగీర్ కాంగ్రెస్ పార్టీ జాగీర్ ఉంది. ఈ కాలనీకి వేరల్లా ఎవరిది జాగీర్ కాదు. ఇంద్రమ్మ కాలనీ కానీ రాజీవ్ కాలనీ కానీ, ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ చీనా కాలనీ ఉంది. చాలామంది ఏదోదో మాట్లాడుతున్నారు. ఇక్కడ చేసేది డెవలప్మెంట్ కూడా మున్సిపల్ చైర్మన్ మరి ఎమ్మెల్యేని తీసుకొని మీ ఎంబడి సీనియర్లకు అందరినీ తీసుకొని ఈ కాలనీ ఏ విధంగా డెవలప్మెంట్ కారే. వెంకన్న గౌడ్ గారు ఉన్నారు, సాయప్ప గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీకు ఈ డెవలప్మెంట్ విషయంలో మీకు ఏం కావాలో కూడా మా చైర్మన్ మేడం గారు ఉన్నారు. అన్ని విధాలుగా మీకు సహాయం చేసి ఈ వార్డు మొత్తం డెవలప్మెంట్ చేపిస్తామని, అదేవిధంగా చాలా ఇది మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మీకు చెప్తున్నా, మీరు మాట్లాడే స్థాయి లేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చూసి మీరు ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఎందుకంటే ఎండ చాలుంది, చాలా పెద్దలు కూడా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అందుకోసం నేను అందరినీ చెప్తున్నా, మేమందరం ఒక కుటుంబం సభ్యులం ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా మన మనోహర్ అన్న గారికి మన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా తప్పకుండా మంచి మెజార్టీతో మనం అందరం గెలిపించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు జిల్లా అధ్యక్షుడు దర్శన్ గారికి, అలాగే తానూరు చైర్పర్సన్ బాలీ గారికి, కౌన్సిలర్లకి, సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ నమస్కారాలు. ఈరోజు అతి చిన్న వయసులో 40 సంవత్సరాల వయసులో దేశ ప్రధానిగా ఆయన అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తన తల్లిగారు చనిపోయిన తర్వాత ఆయన 40 సంవత్సరాలకి దేశ ప్రధాని కావడం జరిగింది. దేశ ప్రధాని అయితే ప్రతిపక్ష పార్టీలు నవ్వుకున్నాయి, ఈ చిన్న వయసులో ఏం చేస్తాడు దేశానికి, ఏం ఉద్ధరిస్తున్న విధంగా వాళ్ళు అనుకోవడం జరిగింది. కానీ 40 సంవత్సరాల్లో ఉండి ప్రధానమంత్రి అయిన తర్వాత 47 సంవత్సరాలకి అతని చనిపోవడం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో దాను 50 సంవత్సరాల దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న టెక్నాలజీ ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లారు దేశాన్ని. ఆయన హయాంలో ఎప్పుడైతే సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ కానీ ఆయన హయాంలో తీసుకురావడం జరిగింది. అలాగే 18 సంవత్సరాల యువకులకు ఓటు హక్కు వినియోగించి ప్రజాస్వామ్యంలో ఒక ఓటు హక్కు అనిపిస్తే వాళ్ళే ముఖ్యమంత్రిని, సీఎంని,
మంత్రులని ఎన్నుకునే అవకాశం యువత కల్పించిండు. ఆ గొప్ప అవకాశం ఓన్లీ రాజీవ్ గారికే దక్కింది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ చట్టాన్ని కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ఢిల్లీలో అధికారం కాకుండా ఊళ్ళల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని వాళ్ళకే చెక్ పవర్ కానీ వాళ్ళకి నిధులు కానీ కేటాయించడం నిజంగా హర్షణీయం. ఆయన ఆ రోజు దేశ ప్రజల గురించి, దేశ సమగ్రతకు అభివృద్ధి గురించి చాలా కష్టపడిన వ్యక్తి మన రాజీవ్ గారు. ఈరోజు నిజంగా ఆయన లేకపోవడం పార్టీకే కాదు దేశానికే చాలా దుఃఖం. ఎందుకంటే ఆయన ముందు చూపు వ్యక్తి రాజీవ్ గారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలకు కానీ ఆయన నిజంగా ఈరోజు చాలా కనిపించడం జరిగింది. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఆయనకు నివారించడం చాలా సంతోషకరమైన విషయం. ఏమంటే 1989 నుంచి భారతదేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉండే ఆ రోజు. అట్టి పరిస్థితి నుంచి ఈరోజు 21st సెంచరీకి తీసుకుపోయే ఒక ప్రణాళికతో రాజీవ్ గాంధీ గారు ఆ కాలంలో చేసిన ప్రణాళికలే ఈరోజు మనకు పనికి వస్తున్నాయి. అదేవిధంగా మనకు మీరు చూసుకుంటూ పోతున్నారు, ప్రజల 30 సంవత్సరాలైనా ప్రజల మనసులో వీళ్ళు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటారు. లెజెండ్స్ నెవర్ డై అని చెప్పేసి అంటారు. దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారిని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన తాండ్రు వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు, వైపర్ ఎమ్మెల్యే గారు ఏ పని చెప్పినా ఇట్లా వైపర్ కొట్టినట్టు ఈజీగా పనులందరూ చేసేస్తున్నారు. అదేవిధంగా డీసీసీ అధ్యక్షులు కూడా అట్లనే ఉన్నారు. నేను చెప్పబోయేది ఏమంటే కార్యకర్తలకు ఏవి ప్రభుత్వ ప్రజా పథకాలే ఉన్నాయి, అర్హులైన వారందరికీ మీరు ఇప్పించగలరని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రేపు 20వ తారీఖు లాస్ట్ ఉన్నది. ఎవరైతే ఏమున్నారో మొత్తం అంతా ఇంటికి వరకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళంతా జెన్యూన్ పర్సన్స్కు మీరు కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరు వాళ్ళకంతా అవేర్ చేసి ల్యాట్లో వాళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఈరోజు వర్ధంతి సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్కి పండ్ల పంపిణీకి చేయడం జరిగింది. చేసిన మా కాంగ్రెస్ పార్టీ పెద్దలకందరికీ, ఇక్కడ డాక్టర్స్కి, సిస్టర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే రాజీవ్ గాంధీ ఆశయాలకు మేము బాటలు వేస్తూ నడవడం జరుగుతుందో, అలాగే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పంపిణీ చేసినప్పుడు సంతోషకరమైన విషయం ఏమిటంటే, మేము మొన్న వచ్చి విజిట్ చేసినప్పుడు పేషెంట్స్ చాలా తక్కువ ఉంది. ఈరోజు ఫుల్ఫిల్గా ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు. అది చాలా సంతోషం. ఎందుకంటే డాక్టర్స్ ఏదైతే వాళ్ళకు స్పందిస్తున్న స్పందనను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ముగిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ స్మరించుకుంటూ ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మా పెద్దలు ఇట్టి కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షులు నరసింగన్న గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కోఆప్షన్ మెంబర్సు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు అందరూ ఒక పెద్ద కుటుంబంలో పాల్గొని పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వారిని రాజీవ్ గాంధీ గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి హాస్పిటల్ నర్సులకు, డాక్టర్లకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాం.